పౌర చైతన్య వేదిక కర్నూలు జిల్లా కొద్దిమంది చొరవ తీసుకుని నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు ఓంకార్ గారు, ఈ సమావేశంలో పాల్గొంటున్న సోదరుల చాలా సంతోషం. ఈరోజు పౌర చైతన్య వేదిక ఆహ్వానాన్ని మన్నించి 8 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అభిప్రాయాలను కూడా తెలియజేసినందుకు, మీ అభిప్రాయాలను విని మీతో ఈ కొంత సమయం పాటు నా అభిప్రాయాలు పంచుకోవడానికి అవకాశం రావాలనేది చాలా సంతోషకరంగా ఉంది. దాన్ని నేను ఎంతో ఉపయోగకరంగా భావిస్తున్నాను. మిత్రులారా, ఇంతవరకు ఈ యొక్క అభిప్రాయాలను విన్న తర్వాత ఒక 2 అంశాలు చాలా ప్రధానంగా చర్చకొచ్చాయి. ఒకటి, ఈనాటి సమాజం అనేది చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. ఆ విషయంలో మన మధ్య ఎలాంటి అభిప్రాయం లేదండి. అది అన్ని రంగాల్లో, కేవలం ఏదో ఆర్థిక రాజకీయ రంగంలో కాకుండా మానవ సమాజం యొక్క సాంస్కృతిక జీవనంలో కూడా ఎంతో సంక్షోభం ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భావితరాలు, ఈనాటి తరమే రేపు సమాజానికి, రేటి తరాలకు ఎలాంటి సమాజం అందిస్తుంది అనేది నిర్ణయిస్తుంది. కాబట్టి రాబోయే తరాలకు మనం ఎలాంటి సమాజాన్ని అందిస్తున్నాము అనే విషయంలో ఎంతో ఆందోళన కలిగింది. ఇలాంటి సమయంలో ముఖ్యంగా ఈ సమాజానికి ఎదురవుతున్న ఈ పరిస్థితుల నుంచి అధిగమించడానికి ముఖ్యంగా పౌర సమాజం, సివిల్ సొసైటీ యొక్క బాధ్యత అనేది చాలా ప్రముఖంగా ముందుకొస్తుంది. ఒకప్పుడు సమాజంలో ఏం ఆశించేవారంటే, అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, పాలకపక్షాలు ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా విధానం చేపడితే ప్రతిపక్షాలు కనీసం వాటిని ఎదిరించేది, వాటి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించేది అనే ఒక అభిప్రాయం లేదు. ఈరోజు పాలకపక్షాలు ఎట్లా వ్యవహరించినప్పటికీ కూడా దాన్ని రాబోయే ఎన్నికల్లో తమ యొక్క సంకుచిత ఎన్నికల ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికే ప్రతిపక్షాలు పనిచేయబోతుంది. పౌర సమాజం యొక్క బాగోగుల గురించి వాళ్ళు నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో సమాజానికి ఎదురవుతున్న ఈ ప్రమాదాన్ని పసిగట్టి గుర్తించి దాని పట్ల చైతన్యం పెంపొందించే బాధ్యత అనేది ప్రతిపక్షాలకు లేదు. కాబట్టి పౌర సమాజం దాన్ని నిర్వహించాల్సి ఉంది. ఇంతవరకు మేము చదువుకున్న రోజుల్లో ఏమి చెప్పేవారంటే, సమాజంలో 3 ప్రధాన అంగాలు అని. ఒకటి శాసన వ్యవస్థ, తర్వాత న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ. లేదు, ఇంకొక 4th ఎస్టేట్ ఉంది అనేవారు. అదే మీడియా, పత్రికలు 4th ఎస్టేట్. ఈరోజు ఆ 4th ఎస్టేట్ కూడా దాటి ఈరోజు మరొక 5th ఎస్టేట్ ఎంత రావాలి, అదే సివిల్ సొసైటీ. ఎందుకంటే ఆ 4 ఎస్టేట్స్ని కూడా కంప్లీట్గా కొలాప్స్ అయింది. ఇంతకుముందు ఎవరో మిత్రులు చెప్పారు, ఇన్స్టిట్యూషనల్ కొలాప్స్ అయింది. వ్యవస్థాగతంగా ఏవో వ్యక్తుల యొక్క చెడ్డ వ్యక్తులు ఉండడం వల్ల ఇదేదో జరుగుతుంది అనేది కాదు. ఎంతమంది మంచి వ్యక్తులు పోయి వాటిలో పెట్టినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థలో కానీ, లేదంటే శాసన వ్యవస్థలో కానీ, లేదంటే కార్యనిర్వాహక వ్యవస్థలో కానీ, లేదంటే మీడియాలో కూడా మంచి వ్యక్తులు పోయి పెట్టండి. జయప్రకాష్ నారాయణ గారు అన్నట్లు, పలక బాగుంది, పలక మీద రాత బాగలేదు అనేది ఆయన యొక్క వాదన. లేదా పలకే విచ్ఛిన్నమైపోయింది, దాని మీద నువ్వు ఎలాంటి రాత రాసినప్పటికీ కూడా ఏం ప్రయోజనం లేదు. కాబట్టి వ్యవస్థలే విచ్ఛిన్నమైపోయి, వ్యవస్థలే విధ్వంసానికి కూడుకుంటున్నప్పుడు సివిల్ సొసైటీ యొక్క రోల్ అనేది ప్రముఖంగా ముందుకు వస్తుంది. కాబట్టి ఇట్లాంటి పౌర సమాజం యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్, క్రియాశీలక పాత్ర అనేది ఈరోజు ప్రముఖంగా ముందుకు వచ్చిన పరిస్థితుల మధ్య మనం ఈరోజు ఇక్కడ సమావేశం. మా యొక్క అనుభవం కూడా ఈరోజు ఎక్కడ పోయినప్పటికీ కూడా పౌర సమాజం ఈ సమస్యలన్నిటిపైన కూడా ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఇక్కడ ఎలా చేయాలనే విషయంలో, ఎంత స్పందన వస్తుందనే విషయంలో కొంత అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఇక్కడ ప్రస్తావించిన ఒక 6 అంశాలను ప్రస్తావించింది. ఈ 6 అంశాలపైన ఎవరిని కలిసినప్పటికీ కూడా అందరూ కూడా సహృదయంతో స్పందిస్తున్నారు. రకరకాల కారణాలు, వ్యక్తిగతమైన కారణాలు, లేకపోతే ఇతర ఏవో సమస్యలు ఉండడం వల్ల వాళ్ళ యొక్క పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ కూడా మేము ప్రస్తావించిన 6 అంశాలు. ఒకటి, విద్యా వైద్య రంగాలను సంక్షోభం, దాన్ని అందరూ అంగీకరిస్తుంది.
ఎంత సంక్షోభం ఉందనే విషయం గురించి. రెండు, ఈరోజు సమాజంలో పౌర హక్కులు అనేటివి ఏవైతే ఇంతకుముందు ఓంకార్ గారు చెప్పినట్లు మన భారత రాజ్యాంగంలోనే మనం పొందుపరుచుకున్నాం. భారత రాజ్యాంగంలో వచ్చిన హక్కులు కూడా ఏదో కేవలం అది పేపర్ మీద రాసిన రాతగా రాలేదు. స్వతంత్రోద్యమం 200 సంవత్సరాల స్వతంత్రోద్యమం పోరాటం ఫలితంగా భారత రాజ్యాంగంలో పౌర హక్కుల గురించిన చర్చ వాటిని పొందుపరచుకోవడం జరిగింది. ఒక మహా ఉద్యమం తర్వాత వచ్చిన ఫలితం. సో అట్లాంటి పౌర హక్కులకి ఈరోజు ప్రత్యక్షంగా భంగం కలుగుతున్నప్పుడు పౌర సమాజం ఇలా వ్యవహరించాలి. 3, ఈరోజు మనం సెక్యులరిజం గురించి భారత రాజ్యాంగంలో ఒక ప్రముఖమైన అంశంగా పేర్కొన్నప్పటికీ కూడా దానికి ఎలాంటి పరిస్థితి తయారైపోయింది సమాజంలో. మతము, సెక్యులరిజము, భిన్నత్వము సమాజంలో ఉండేదానికి ఎలాంటి ప్రమాదం వచ్చింది. ఆ తర్వాత 4వ విషయం, ఈరోజు సోషల్ మీడియా అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది. అది యొక్క సమాజంలో ఉండే ప్రజల యొక్క సంస్కృతి పైన, నీతి నైతిక విలువలపైన, మానవ సంబంధాలపైన ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తుందనే విషయం గురించి. ఇంకా మనం అందరూ అంగీకరించే విషయము, ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ ఐడియాస్ ఈరోజు పర్యావరణంలో జరుగుతున్న విధ్వంసం. ఈ పర్యావరణ విధ్వంసం అనేది కేవలం మన యొక్క భారత సమాజానికే కాదు, మొత్తం మానవ జాతి యొక్క మనుగడకే ఒక ప్రమాదంగా పరిణమించిన పరిస్థితి. ఇంకా చివరిగా ఈరోజు ప్రపంచమంతా ఎక్కడ యుద్ధాలు, విధ్వంసము, లేకపోతే అరాచకము ఏ విధంగా జరుగుతుంది, ప్రపంచ శాంతి అనేది ఎక్కడ పోతుంది, యుద్ధాలు జరుగుతుంటే, ఇంత విధ్వంసం జరుగుతుంటే అభివృద్ధి అనేది ఎక్కడ సాధ్యమవుతుంది. కాబట్టి 6 అంశాల కేంద్రంగా విద్య, వైద్య రంగాల్లో ఉండే సంక్షేమం, పౌర హక్కులు, ఆ విధంగా ఈ సెక్యులరిజం, మతానికి సంబంధించిన విషయాలు, 5 పర్యావరణం, 4 ఈ మీడియాలో జరుగుతున్న పరిస్థితులు, దానిపైన ప్రజలపైన వస్తున్న నైతిక పతనము, 5 పర్యావరణము, ఈ ప్రపంచ శాంతి అనే 6 అంశాల కేంద్రంగా పౌర సమాజంలో ఒక చర్చ అనేది, ఒక చైతన్యం అనేది రావాలి. అది కూడా ముఖ్యంగా భావితరాలు, విద్యార్థులు, యువతి యువకులను కేంద్రంగా చేసుకుని వాళ్ళను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలు రూపకల్పన జరిగే ఉద్దేశంతో ఈ పౌర చైతన్య వేదిక అనేది పనిచేస్తుంది. మిత్రులు చెప్పారు, ఇంత ముందే కర్నూలు జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. తేజవతి గారు చెప్పినట్లు కొద్దిమంది పూనుకొని చేస్తే ఉద్యమం కాదని, సంఘటితంగా విశాలమైన ప్రాతిపదిక మీద రాజకీయ అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా దాంతో సంబంధం లేదు. సమాజం యొక్క హితాన్ని కాంక్షించే ప్రతి వ్యక్తి కూడా ఇట్లాంటి విశాల వేదికలో భాగస్వామ్యం అయినప్పుడు మాత్రమే ఇది ఒక మహా ఉద్యమంగా మారుతుంది. ఇది ఒక మూమెంట్, సోషల్ మూమెంట్. అలాంటి సోషల్ మూమెంట్ పౌర సమాజం నుంచి ఒక బలంగా ముందుకు రావాల్సిన ఉద్యమానికి ఒక ప్రయత్నంగా పౌర చైతన్యం పనిచేస్తూ అందులో ఈ అంశాల గురించిన కొన్ని అభిప్రాయాలన్నింటినీ కూడా ఇక్కడ వ్యక్తం చేశారు. అందులో ముఖ్యంగా విద్యా వైద్య రంగం గురించి చాలా మంది చెప్పారు, ఎట్లాంటి పరిస్థితి ఉందని. దాని గురించి నేను ఎక్కువ వివరంగా చెప్పలేదు, ఎందుకంటే చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళంతా ప్రత్యక్షంగా ఎలా దాంతో జరుగుతున్న పరిణామాల పట్ల అవగాహన కలిగి ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు తీసుకొస్తున్న ఈ కొత్త విధానం, ఈ జాతీయ విద్యా విధానం 2020 అనేది కేవలం విద్యను ప్రైవేటీకరించడము, వ్యాపారం చేయడం ఒకటే కాదు, అది గతంలోనే ప్రారంభమైంది. ప్రభుత్వం తన బాధ్యతను విడనాడి, ప్రజలకు విద్యను అందించే బాధ్యతను విడనాడి ప్రైవేటైజేషన్, కమర్షియలైజ్ చేయడం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న ప్రమాదం ఎక్కడి నుంచి ఉందంటే విద్య యొక్క అసలు లక్ష్యాన్నే పూర్తిగా దెబ్బతీసింది. ఎందుకు ఈరోజు విద్య అంటే ఆ విద్యా విధానంలో రాసిన ప్రధానమైన సారాంశం ఏంటంటే ఈనాడు ఒక చీప్ లేబర్ను ప్రొడ్యూస్ చేయడం అనేది విద్య యొక్క లక్ష్యం. 21st సెంచరీ స్కిల్స్ అనే పేరు మీద ఏంటి విద్యార్థులను ఎలా తయారు చేయాలంటే ఈనాటి యొక్క మార్కెట్ అవసరాల కొరకు చీప్ లేబర్ను తయారు చేయడం విద్య యొక్క లక్ష్యం నిర్వచించారు. ఎక్కడ విద్యార్థుల్లో మేధస్సు పెరగడం గురించి కానీ, లేదా విద్యార్థులు ఎక్కడ తార్కిక ఆలోచనకు అవకాశం ఉండే విధంగా కానీ, విద్యార్థులు ప్రశ్నించే మనస్తత్వాన్ని కానీ, లేదంటే శాస్త్రీయ దృక్పథంతో విషయాలను పరిశీలించడం కానీ, సమాజంలో జరుగుతున్న పరిణామాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించడం కానీ ఏవరికి అవకాశం లేకుండా ఆలోచనలో మూఢత్వాన్ని, పనిలో నైపుణ్యాన్ని
ఇంతే వాళ్ళకి కావాల్సింది. ఈ యొక్క మైండ్ దీంట్లో నుంచి మూర్ఖత్వంతో ఉండాలి. నువ్వు పనిచేసే చోట నువ్వు కొన్ని స్కిల్స్తో ఒక రోబోట్ అంతకు మించి ఈరోజు విద్యా విధానంలో తీసుకుంటున్న విధానాలు ఏమీ ఆశించాలి. ఆ ప్రాతిపదికమైన విద్యా వ్యవస్థను తయారు చేస్తుంది. దాంతో ఈరోజు విద్యార్థులు తమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎట్లా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితులకు నెట్టబడుతున్నారు. కాబట్టి ఈరోజు విద్యార్థుల ఆత్మహత్యలు అనేది ఒక సామాజిక సమస్యగా తెలుస్తుంది. నిన్ననే విశాఖపట్నం నుంచి వస్తున్నాను, అక్కడ వార్త, అక్కడ శ్రీకాకుళం అంబేద్కర్ యూనివర్సిటీలో IIIT ఎక్కి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేస్తున్నాడు. ఇంకా ఈరోజు కామన్ న్యూస్ పిల్లల ఆత్మహత్యలు. కాబట్టి ఇంకా మనం గమనించాము ఈరోజు విద్యార్థుల్లో పెరుగుతున్న ధోరణులు ఎలాంటి అవాంఛనీయ ధోరణులు పెరుగుతున్నాయో మనం రోజు గమనిస్తాం. కాబట్టి విద్యా విధానంలో విద్యా వ్యవస్థలో వీటికి ఎలాంటి చోటు లేదు. కాబట్టి ఎలాంటి తరం తయారైపోతుంది ఈరోజు. దాని పట్ల అందరి తల్లిదండ్రులు ఆందోళన. తల్లిదండ్రులు ఎక్కువ భాగం అంతా పిల్లల యొక్క అభ్యున్నతి, వాళ్ళ పొద్దున బాగా చదువుకొని మంచి ఉన్నత స్థానాలకు చేరుకొని ఆంక్షంతో ఉంటున్నారు. కానీ వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణము అనే దానికి సంబంధించిన ప్రశ్నకు సంబంధించి తీవ్రమైన గందరగోళం. మనం వాళ్ళ మనుషులుగా తయారు చేస్తున్నామా? అసలు మనుషులుగా తయారయ్యే అవకాశం నాడు విద్యా వ్యవస్థలో కానీ లేదంటే బయట సమాజంలో కానీ ఉందా? మనకందరికీ తెలుసు, జీవరాశిలో అన్ని జీవరాశులు పుడతాయనే అవే లక్షణాలతో పుడతాయి. జంతువుగానే పుడుతుంది, కుక్క పుడితే కుక్కగానే పుడుతుంది, పిల్లిగానే పుడుతుంది. అది తన జీవితం అంతా అదే లక్షణంగా కలిగి ఉంటుంది. మనిషి అలా కాదు. మనిషి పుడతానే మనిషి కాలేడు. మనిషిగా రూపొందే ప్రక్రియ అనేది సమాజంలో జరుగుతుంది. అది విద్యా వ్యవస్థలోను, బయట సమాజంలోను, కుటుంబంలో జరగాలి. ఈ 3 చోట్ల కూడా ఈరోజు మనుషులుగా రూపొందించే ప్రక్రియకే వ్యతిరేకమైన పరిస్థితులు క్రియేట్ చేయాలి. రూపంలో మనిషే, బట్ సారంలో మాత్రం మనిషిగా రూపొందే పరిస్థితి లేదు. కుటుంబము తన పాత్రను కోల్పోయింది, విద్యా వ్యవస్థ తన పాత్రను కోల్పోతుంది, బయట సమాజం దానికి వ్యతిరేకంగా కాదు. ఇలాంటి సంక్షోభం అనేది. మరొక వైపు ఇంకా వైద్య రంగం గురించి చెప్పాల్సిన పని లేదు. కర్నూలు వైద్య కేంద్రం ఎంత ఘోరంగా తయారైంది. ప్రభుత్వాల యొక్క విధానాల వల్ల వైద్య రంగానికి కేటాయించాల్సిన కేటాయింపులు అనేవి తగ్గిపోవడంతో మంచి వ్యాపారం. మేము చిన్నప్పుడు ఏదో పద్యం చదువుకున్నాం. అది అప్పిచ్చువాడు వైద్యుడు ఎడదెగట్టుకున్న భారాన్ని ముఖ్యం. ఈరోజు వైద్యుడు అంటే బహుశా నాకు అనిపించేది ప్రజల్లో ఒక రకమైన కోపం అనేది మొదట పోలీసు పోలి ఉంటుంది, తర్వాత వైద్యుల మీద ఉందేమో అని. అంత పచ్చి స్వార్థపూరిత వృత్తిగా తయారైపోయింది ఈరోజు వైద్యులు. ఇక ఏదైనా కొద్దిమంది డాక్టర్లను వ్యతిరేకం కాదు, ఈ వ్యవస్థ అనేది వాళ్ళని ఎలా మలుస్తుంది అనేది. మేము ఒకసారి మా సివిల్ ఎడ్యుకేషన్ కమిటీ తరఫున ఒక ఆల్ ఇండియా సెమినార్ కండక్ట్ చేసింది ఈ కొత్త విద్యా విధానం. దానికి అమృత్సర్ యూనివర్సిటీ నుంచి ఒక ఎమిరిటస్ ప్రొఫెసర్ ఆయన అటెండ్ అయ్యి ఆయన చెప్తున్నాడు, ఈ నీట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత విద్యలో వచ్చిన ప్రధానమైన మార్పు ఏంటి అని దాని గురించి చెప్తూ, మేము 2013 నీట్ రాకముందు అన్ని మెడికల్ కాలేజీలో డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ నుంచి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. గ్రామ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, అర్బన్ కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు, ఆర్థికంగా పేద కుటుంబాల నుంచి కూడా వచ్చేవాళ్ళు, కొంత ఉన్నత స్థితి నుంచి కూడా విద్యార్థులు అందరూ కలిసి ఉన్నారు. ఎప్పుడైతే నీట్ వచ్చిందో ఆ నీట్ యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా తయారు చేశారంటే, అన్లెస్ మీరు ఒక టాప్ కోచింగ్ సెంటర్లో ట్రైన్ చేయకుండా నీట్ ఎగ్జామ్ రాయడం సాధ్యం కాదు. కాబట్టి కంప్లీట్గా అర్బన్ రిచ్కి మాత్రమే పరిమితమయ్యే విధంగా ఈరోజు మెడికల్ ప్రొఫెషన్ తయారు చేశారు. అలాగే మెడికల్ కాలేజీలో కూడా దాదాపు 60% ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. కాబట్టి లక్షలు ఖర్చు పెట్టి వైద్య వృత్తిలోకి వస్తున్న వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో ఈరోజు మేము చూస్తే మాకు భయం వేస్తుంది. కాబట్టి మొత్తం ఎడ్యుకేషన్ యొక్క ఓరియంటేషన్ని ఏ విధంగా మార్చారు, ముఖ్యంగా వైద్య విద్యలో వస్తున్న మార్పులు ఎలా ఉంటుంది మనం గమనిస్తున్నాం.
ఈ 2 రంగాల్లో వస్తున్న ఈ సంక్షోభం అనేది సమాజం మీద ఎలా ఆయన యొక్క ప్రతిబింబాన్ని మనం ప్రతిరోజు గమనిస్తున్న విషయం. కాబట్టి ఈరోజు రాయచోటులో జరిగిన సంఘటన అనేది ఏదో అది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. అది ఏదో యాదృచ్ఛికంగా హఠాత్తుగా మనం ఊహకు అందరి విషయం గమనించలేదు. అది తర్వాత దాంట్లో వాస్తవాలు మేలుకున్నాయి, ప్రచారం మీద జరుగుతుంది పక్కన పెట్టినప్పటికీ కూడా ఈరోజు పసిపిల్లల్లో టీనేజ్ పిల్లల్లో కూడా ఒక రకమైన అవాంఛనీయ ధోరణులు అనేవి పెరుగుతున్నాయి. అందుకే మేము విశాఖపట్నంలో ఉండే ఒక స్కూల్లోకి వెళ్తే ప్రత్యక్షంగా అక్కడ వచ్చిన వాళ్ళతో స్కూల్లో టీచర్లు 40 నిమిషాల పాటు పిల్లలకు చదువు చెప్పడం అనేది అసాధ్యంగా మారిపోయింది. ఆ స్కూల్లో పిల్లలు చాలా మంది, ఎక్కువ మంది కాకపోతే కొద్దిమంది అయినా గంజాయి తాగడానికి అలవాటు పడ్డారు. వాళ్ళు రావడం స్కూల్ అంతా కూడా అరాచకం చేసుకుంటారు. తోటి పిల్లలతో అంతా రోజు గొడవలు పెట్టుకోవడం, తన్నుకోవడం, టీచర్లు పాఠం చెప్పకుండా అడ్డుకోవడం, గలాట చేయడం. ఎన్నోసార్లు పోలీసులు మీరు చెప్పినాం కానీ పోలీసులు వస్తారు, నీతి బోధన చేస్తారు, డ్రగ్స్ దూరంగా ఉండండి, దూరంగా ఉండండి, దూరంగా. క్యాంపస్ డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్ అని పెద్ద ప్రచారం. కానీ అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు సరఫరా చేస్తున్న విషయం పోలీసులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి తెలియదంటే బాగా తెలుసు. గంజాయి పైన ముక్కు బాగా ఏ పాదమో పేరు ఎవరికి తెలియదు, పిచ్చలు మొత్తం విశాఖపట్నం అంతా కూడా ఏ క్యాంపస్కి వెళ్ళినా గంజాయి దొరుకుతుంది. సో ఈ విధంగా పిల్లల్లో వస్తున్న ఈ ధోరణులు అనేవి ఈనాడు ఎక్కడికి దారి వస్తున్నాయి ఆందోళనకరంగా. ఈ పరిస్థితుల్లో ఇంతకుముందే చాలామంది చెప్పారు మిత్రులు, ఈరోజు ఈ సమస్యల గురించి ఆందోళన ఉన్నప్పుడు ఆందోళన ఎక్కడో చోట వ్యక్తం చేయాలి కదా. సమాజం ఇలా తయారవుతున్నది ఏంటి అడగకూడదు, మాట్లాడకూడదు, నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు. విద్యా వ్యవస్థ గురించి మేము ఉపాధ్యాయులు మాట్లాడకపోతే ఇంతకుముందు అధికారంలో ఉన్న విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు, మీరు ప్రభుత్వ విధానాల గురించి ఉపాధ్యాయులు ఎవరు మీకు మాట్లాడడానికి ఏ హక్కు ఉందండి? మీ యొక్క సర్వీస్ కండిషన్ గురించి మాట్లాడండి, మీ జీతభత్యాల గురించి మాట్లాడండి, విద్యా విధానంలో ఉండే లోపాల గురించి టీచర్లు మాట్లాడుకుంటారు. మీకు ఎవరు మాట్లాడాలి? ఆ దాడిని పోయి ఆయన పట్టుకొని విద్యా విధానం లోపం ఏముందని చెప్పి మార్కెట్లోకి వెళ్ళి విద్యా విధానంలో ఉండే లోపాల గురించి మాట్లాడాల్సిన మొట్టమొదటి బాధ్యత, హక్కు ఎవరు ఉంటుంది? ఉపాధ్యాయులు. ఆ ఉపాధ్యాయులు మాట్లాడుతారు. కాబట్టి ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ అనే దాన్ని ఈరోజు హరించే తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది. కన్సర్టెడ్ ఎఫెక్ట్, అదేదో యాక్సిడెంటల్గా జరుగుతుంది. అది పొలిటికల్ పార్టీ పరిమితమైన అంశం కాదు. ఈరోజు తీసుకొచ్చిన 3 చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికంతా కూడా సంస్కృత పదాలు చేర్చి ఐపీసీని, సిఆర్పిసిని, ఆ ఎవిడెన్స్ యాక్ట్ని మార్చేసి భారతీయ న్యాయ సంహిత, భారతీయ శిక్ష నాగరిక శిక్ష స్మృతి, ఇట్లాంటి పేర్లన్నీ మార్చి తీసుకొచ్చిన చట్టం అనేది ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం కదా. ప్రభుత్వం అనుకుంటే ఈ సమావేశాన్ని ఒక టెర్రరిస్ట్ యాక్ట్గా ముద్ర వేయచ్చు. టెర్రరిస్ట్ అంతా ఇక్కడ సమావేశమై మీటింగ్ పెట్టుకున్నట్టు ముద్ర వేయడానికి కావాల్సిన ప్రొవిజన్స్ ఆ చట్టంలో ఉంది. భయంకరమైన మార్పు. ఆ ఊపా చట్టం కింద ప్రశ్నించే ప్రతి గొంతుకును కూడా నొక్కేది. ఆ స్టాన్సమ్ చేసిన నేరం ఏంటి? ఆయన అక్కడ ట్రైబల్ పీపుల్ వాళ్ళను యూత్ని అంతా కూడా అరెస్ట్ చేసి అండర్ ట్రయల్ ప్రిజనర్స్గా పెట్టినందుకు వాళ్ళ తరఫున ఆయన వాళ్ళకి బెయిల్ తెప్పించడానికి వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేసినందుకే ఆయన దేశంలో ఆయన అరెస్ట్ చేస్తే ఆ కరోనా పీరియడ్లో కరోనా అఫెక్ట్ అయ్యి కనీసం ఆయన తాగడానికి, ఆయనకు పార్కిన్సన్ డిసీజ్ ఉంది, తాగడానికి వాటర్ అడిగితే నేను తాగలేను, దానికి సిప్పర్ ఇవ్వంటే సిప్పర్ ఇవ్వడానికి నిరాకరించింది వ్యవస్థ. చివరికైనా హాస్పిటల్ వచ్చాను. ఇంకా సాయిబాబు ఉదంతా మీకు అందరికీ తెలుసు, ఇంత దారుణమైంది. ఆయన ఏ విధంగా వేధించారనే విషయం రాజకీయ అభిప్రాయాలు వేరుకుండవచ్చు, కానీ ఒక మనిషికి ఉండే హక్కుల గురించి ఎలాంటి వైఖరి కలిగి ఉన్న ప్రభుత్వాలు. ఇంకా రెజలర్స్ ముందు గురించి చెప్పారు, ఏ విధంగా వ్యవహరించిందని.
ఆ రోజు ఆ ఒలింపిక్స్లో పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు దేశం యొక్క పేరునంతా కూడా ప్రతిష్ఠించిన వాళ్ళు, వాళ్ళ పట్ల ఎట్లా వ్యవహరించినారు, రైతుల పట్ల ఎట్లా వ్యవహరించింది ప్రభుత్వం, ఈ విషయాల గురించి మాట్లాడే హక్కు ఉండదు. ఈ విధంగా పౌర హక్కులకు జరుగుతున్న ప్రమాదం గురించి కూడా పౌర చైతన్యం సమాజంలో చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది మనం ఊహించలేదు. దానికి ఈరోజు 1 నేషన్ 1 ఎలక్షన్, ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ కూడా ఇది ఎలాంటి దీన్ని కూడా ప్రజాస్వామ్య వాతావరణాన్ని అంతా కూడా విధ్వంసం చేయడమే. ఇంకా రాష్ట్రాలు ఏదైతే ఈరోజు భిన్నత్వం ఉందో సమాజంలో, వివిధ రాష్ట్రాలు ఈనాటికి కూడా భిన్నత్వం ఉంది. లేకపోతే 1 నేషన్ 1 ఎలక్షన్ వస్తే రాష్ట్రాల స్థాయిలో ఉండే ప్రజల సమస్యల గురించి చర్చకే చోటు ఉండదు. భారత రాజ్యాంగం చెప్పారు, భారత రాజ్యాంగంలో ఫెడరలిజం అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్, అది బేసిక్ ఫ్యూచర్. అలాంటి బేసిక్ ఫ్యూచర్ని ధ్వంసం చేసేది 1 నేషన్ 1 ఎలక్షన్, జమిలీ అని పేరు. సో ఇట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ఇంకా మిగతా అంశాలు, సామాజిక అంశాల గురించి చాలామంది ప్రస్తావించిన అంశం ఏంటంటే ఈరోజు అంతర్జాతీయంగా జరుగుతున్న విధ్వంసం అనేది, ముఖ్యంగా పర్యావరణంపై జరుగుతున్న విధ్వంసం ఎలా జరుగుతుంది, దానికి సంబంధించి జరుగుతున్న చర్చ అంతా కూడా చాలా పరిమితంగా ఏం చేస్తున్నారు, ఏసీలు పెరిగిపోయినాయి, లేకపోతే వెహికల్స్ పొల్యూషన్ పెరిగిపోయింది, మనమంతా చెట్లు కొట్టేస్తున్నాము, లేదా మన పర్యావరణం గురించి పట్టించుకోవడం లేదు, కాబట్టే ఈరోజు పర్యావరణానికి దెబ్బ తగిలిందనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఈరోజు పర్యావరణానికి వస్తున్న ప్రమాదం కానీ, పర్యావరణ విధ్వంసం కానీ ముఖ్యంగా పారిశ్రామిక కాలుష్యం వల్ల సంభవిస్తుందనే విషయాన్ని చాలామంది గుర్తించడం. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు తమ లాభాపేక్షకై అంతులేని లాభాలను సంపాదించడానికి జరుగుతున్న ఈ ప్రయత్నంలో ప్రకృతిని పెద్ద స్థాయిలో విధ్వంసం చేస్తారు. కాబట్టి ప్రకృతికి, దాని విధ్వంసానికి మూలం సామాన్య ప్రజల యొక్క దీనివల్ల కాదు. చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీల యొక్క స్వార్థ ప్రయోజనాలే ప్రకృతి విధ్వంసానికి ప్రధానమైన కారణం అవుతుంది. దాన్ని ఎక్కడా కూడా పైకి చెప్పకుండా దాన్ని మరుగున పరిచి ఈరోజు మనకందరికీ బోధిస్తున్నారు, పర్యావరణాన్ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి అనే విధంగా, చెట్లు నాటండి, నీళ్లు పోయండి. సో ఈ పర్యావరణ పరిరక్షణ అనేది మానవ మనుగడకే ఒక ప్రధాన సమస్యగా వస్తున్న దీంట్లో మనం దీనిపైన కూడా ప్రజలు చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు తమ స్వార్థ ప్రయోజనాల కొరకు పర్యావరణ ఎక్కడ విధ్వంసం చేస్తున్నాయని మనం ఎక్కడో కోసం పడలేదు. ఈరోజు ఆ కప్పట్రాల్లో జరుగుతున్న విషయం ఏంటో మీకు అందరికీ తెలుసు. తాత్కాలికంగా ఇప్పుడు దాన్ని అక్కడ ఈ యురేనియం పరిశోధన త్రవ్వకాలను వెలికితీతకు సంబంధించిన అన్వేషణను ఆపారు, కానీ ఆ జీవోలో ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టు మేము ఇక్కడ ఆపేస్తున్నామని చెప్పలేదు. తాత్కాలికంగా మీరు అట్లాంటి త్రవ్వకాలను, అన్వేషణను అనుమతించదని చెప్పారు తప్ప మేము దీన్ని ఆపేస్తామని కూడా చెప్పలేదు. ఏదో ప్రజలతో సంబంధం ఉన్న విషయం ఇది కాదు. ఈరోజు ఈ యురేనియం త్రవ్వకాలు అనేవి భారతదేశం అనుసరిస్తున్న న్యూక్లియర్ పాలసీతో ముడిపడి ఉన్నాయి. ఆ న్యూక్లియర్ పాలసీలో వార్ డిజైన్ కూడా ఉంది. ఈ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే డిజైన్ దాన్ని మాత్రం బయటకు రాకపోకుండా దాన్ని మరుగున పరిచి ఇండియాలో న్యూక్లియర్ పవర్ యొక్క అవసరం ఉంది. నిజంగానే మన భారతదేశానికి ఎదురవుతున్న ఈ పవర్ కొరతను తీర్చుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. సేఫ్ ఎనర్జీని తయారు చేయడానికి సోలార్ ఎనర్జీతో పాటు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలన్నింటినీ కాకుండా న్యూక్లియర్ ఎనర్జీ గురించి ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా చేసుకోవాలి? యురేనియం కార్పొరేషన్ దాన్ని పెట్టేంటే దీని వెనకల ప్రభుత్వం యొక్క న్యూక్లియర్ వెపనైజేషన్ డిజైన్తో ఇవన్నీ జరుగుతుంది. అది ప్రజల యొక్క జీవనంపై ఎలాంటి ఫలితాలు ప్రభావం సృష్టిస్తుందో మనకు అందరికీ తెలుసు. ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంది న్యూక్లియర్ తవ్వకాలు. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా దాని వ్యతిరేకంగా ప్రజలు అనుమతించడం లేదు. కానీ ఇక్కడ మాత్రం న్యూక్లియర్ తవ్వకాలు, యురేనియం తవ్వకాలు సంబంధించి కప్పట్రాల్లో ప్రజలు తిరగబడ్డారు కాబట్టి దానివల్ల తాత్కాలికంగా ఇచ్చేసారు. ప్రజలే ఈయన అక్కడ ఆర్గనైజ్ కాకపోయినా
నిరాటంకంగా జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని కూడా ప్రజలు చైతన్యవంతం చేసే కార్యక్రమంలో ముఖ్యమైన అంశం. దీని వెనకలున్న ఈ పాలక ప్రభుత్వాల యొక్క అసలు ఉద్దేశాలు ఏమిటి అనే విషయాన్ని కూడా పర్యావరణ పరిరక్షణ లేకపోతే ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు దానికి సంబంధించి కూడా చర్చ తీసుకుంటాం. ఇక చివరిగా ఈరోజు మీకు అందరికీ తెలుసు పాలస్తీనాలో ఏం జరుగుతుంది, పాలస్తీనాలో జరుగుతున్న దాని పరిణామాల గురించి మనం ఇక్కడ వింటున్నాం తప్ప అక్కడ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే మాత్రం భయంకరమైన కార్పెట్ బాంబింగ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మనంతా కూర్చొని ఇక్కడ ఉన్నాము. ఒక్కసారి ఊహించుకోండి, ఈ కర్నూలు నగరం పైనలో పోయే విమానాలు, యుద్ధ విమానాలు బాంబులు వేసుకుంటూ పోతే ఆ విధ్వంసం అనేది ఎలా ఉంటుందో కుటుంబాలు చెల్లా చెల్లిపోయి పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, తిండి లేదు, నీరు లేదు, ప్రజల యొక్క జీవన విధ్వంసం అయిపోయింది. సంవత్సరం తరబడి జరుగుతుంది. ప్రపంచమంతా కూడా దానికి వ్యతిరేకమైనప్పటికీ కూడా ఎవరిని కూడా ఖాతరు చేయలేదు. అమెరికా సపోర్ట్తో ఈరోజు పాలస్తీనా ప్రజలపైన ఇజ్రాయిల్ చేస్తున్న మరణహోమం అనేది ఇంతటి భయంకరమైన. ఒకప్పుడు భారతదేశము పాలస్తీనా ప్రజల యొక్క సమస్యను సమర్థించిన దేశం, వారికి స్వతంత్ర దేశం కావాలి, వారికి హక్కు ఉందనే విషయం గురించి ఈరోజు ప్రభుత్వాలు పాలస్తీనా ప్రజల యొక్క స్వతంత్ర పోరాటం ఎలాంటి వైఖరి తీసుకున్నాయని చూడండి. ఐక్యరాజ్యసమితి మీటింగ్లో యుఎన్ఓలో దానిపైన తీర్మానం ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని కోటేయకుండా ఇండియన్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ హాజరు కాకుండా ముఖం చాటేసి, ఎందుకంటే వాళ్ళకి ఇజ్రాయిల్తో వాళ్ళకున్న వ్యాపార, వాణిజ్య, డిఫెన్స్ సంబంధం. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యుద్ధం ప్రపంచ శాంతి అనేది ఏదో అది పాలస్తీనా ప్రజలకు ఇజ్రాయిల్ పాలస్తీనాకు సంబంధించిన విషయం కాదు. ప్రతి సార్వభౌమ అధికారం కలిగి ఉన్న ప్రతి దేశానికి సంబంధించిన సమస్య. అసలు మనము సమాజంలో ఉండే, ప్రపంచంలో ఉండే ప్రజలందరూ కూడా సురక్షితంగా వాళ్ళ అభివృద్ధి పంతాలు నిర్వహించుకొని జీవించగలిగే పరిస్థితి ఉందా భవిష్యత్తుకు సంబంధించిన పరిస్థితి. బట్ ఈ ప్రశ్న పైన సమస్య పైన కూడా ప్రజలు సంఘటన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇక్కడ హాజరైన మిత్రులందరినీ కోరేది ఏమంటే, భారతదేశం ఒకప్పుడు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా చేసిన పెద్ద మహోన్నత పోరాటం నుంచి భారత జాతిని ఆవిర్భవించింది. ఒకప్పుడు ఇది భారత జాతి లేదంటూ లేదు, భిన్న జాతుల యొక్క సంహారం భారతదేశం. ఎందుకంటే భారతదేశంలో ఇంత వైవిధ్యమైన ఉండేది. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచి మనమంతా భారతీయులమనే భావనతో వచ్చేసింది. అలాంటి సామ్రాజ్యవాద వ్యతిరేక వారసత్వం కలిగిన భారతదేశము ఈరోజు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల సామ్రాజ్యవాద దేశాలు చేస్తున్న విధ్వంసం గురించి పరోక్షంగా కారణమవుతుంది. ఆ రోజు ఇజ్రాయెల్లో ఈరోజు యుద్ధం జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళకు కార్మికులు తగ్గిపోయారు కాబట్టి, పనిచేయడానికి మనుషులు లేరు కాబట్టి ఇక్కడి నుంచి చీప్ లేబర్ను యూత్లందరినీ కూడా అక్కడ సప్లై చేశారు. అక్కడ యుక్రెయిన్లో యుద్ధం జరుగుతుంటే యుక్రెయిన్కు, రష్యాకు యూత్నంతా కూడా లేబర్ ఫోర్స్ని సప్లై చేస్తారు. వాస్తవానికి అక్కడ జరుగుతున్న యుద్ధంలో పరోక్షంగా ఇండియన్ ప్రభుత్వం యొక్క పాత్ర పోషిస్తుంది ఎన్నో రకాలు. అలాంటి సామ్రాజ్యవాద వ్యతిరేక వారసత్వం ఎక్కడైపోయింది? పాలస్తీనా ప్రజల పట్ల మన యొక్క మద్దతు ఎక్కడ ఏమైపోయింది? ఈ విషయాలకు సంబంధించి కూడా పౌర సమాజాన్ని ఆలోచించారు. దాన్నంతా మత విద్వేషంగా మార్చి, సార్ చెప్పినట్టు, రమేష్ సార్ చెప్పినట్టు మైనారిటీల పట్ల ఎలాంటి ధోరణి పెరుగుతుందో అసలు మనం ఊహించలేదు. ఏ విధంగా అయితే జర్మనీలో యూదుల పట్ల విద్వేషంగా రెచ్చగొట్టి సమాజం అంతా కూడా ఒక అనాగరిక నరకంగా మార్చారో, ఈరోజు భారతదేశంలో కూడా మైనారిటీల పట్ల విద్వేషాలు రెచ్చగొట్టింది. పక్కన హైదరాబాద్ ఈ మధ్యనే దాదాపు 30 ఏళ్ల పాటు హైదరాబాద్ అనేది ప్రశాంతంగా జీవిస్తున్న నగరంలో అక్కడ ఉన్న లోకల్ చిన్న గుడుల దేవాలయాలను కేంద్రంగా చేసుకుని విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలు విమర్శించడానికి
సెక్యులరిజం అనే భావననే పూర్తిగా తప్పుగా వక్రీకరించారు. సెక్యులరిజం అనే భావన చరిత్రలో ఒకనొక దశలో వచ్చిన ఒక కొత్త భావజాలం. మతం అనేది వ్యక్తి విశ్వాసం. రాజ్యము, ప్రభుత్వము, విద్యా వ్యవస్థ, సామాజిక కార్యకలాపాలు ఏది కూడా మతంతో ప్రమేయం ఉండకూడదు. ఏ మతాన్ని ఎవరైనా విశ్వసించుకోవచ్చు, పాటించుకోవచ్చు. సమాజానికి, సామాజిక కార్యకలాపాలకు మతంతో సంబంధం ఉండకూడదు. ఈరోజు విద్యారంగంలో కూడా మత భావాలు తీసుకొచ్చి, మత విద్వేషం తీసుకొచ్చి సెక్యులరిజం యొక్క భావననే పూర్తిగా సార్ చెప్పినట్లు ఒకప్పుడు మేము రియల్ సెక్యులరిస్టులము అని చెప్పుకునే వాళ్ళు ఈరోజు సెక్యులరిజమే పరమే వద్దు, ఇది భారతదేశం మెజారిటీ హిందువుల దేశము కాబట్టి హిందూ దేశంగా కావాలి అనే విధమైన ఉన్మాదాన్ని, మత విశ్వాసం లేదు, మత ఉన్మాదం లేదు, ఇది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో హిందూ మత విశ్వాసాలు కలిగి ఉన్న ప్రజలంతా మాత్రమే వాళ్ళందరూ ఉన్మాదులు కాదు. ప్రజలలో ఆ మతం పట్ల ఉన్న విశ్వాసాలను ఇంకొక మతం పట్ల విద్వేషంగా మార్చడం ప్రయత్నంలోనే ఉన్మాదులు తయారు. ఈ విషయాన్ని గమనించాల్సి. మత విశ్వాసాన్ని కలిగి ఉండడం ప్రమాదం కాదు, ఇతరుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడం ఉన్మాదానికి దారి చేస్తుంది. కాబట్టి ఇట్లాంటి పరిణామాలన్నీ జరుగుతున్న దీంట్లో మీరందరూ భావించినట్లు సివిల్ సొసైటీలో ఉండే ఇన్యాక్షన్ అనేది, సివిల్ సొసైటీలో ఉన్న స్తబ్దత అనేది, సివిల్ సొసైటీలో చైతన్యం కలవడమే ఇలాంటి పరిణామాలకు అన్నిటి కూడా దారితీస్తుంది. కాబట్టి సివిల్ సొసైటీ, పౌర సమాజాన్ని ఆ స్తబ్దతను ఒక రకమైన సైలెన్స్, మౌనంగా ఉండడం అనేది పెరిగి, ఆ మౌనంగా ఉండడం అనేది ప్రమాదం. ఆయన మార్టిన్ నీలోఫర్ అని కూడా సార్, నీలో మౌర్ రాశాడు కాదు, ఆయన రైటర్. దే కేమ్ ఫర్ క్యాథలిక్స్ యాజ్ ఐ వాజ్ నాట్ క్యాథలిక్. వాళ్ళు క్యాథలిక్ల కోసం వచ్చారు, నేను క్యాథలిక్ కాను కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్ల కోసం వచ్చారు, నేను ట్రేడ్ యూనియన్ సంఘ సభ్యులు కాదు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్టులు కాదు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. వాళ్ళు యూదుల కోసం వచ్చారు, నేను యూదులు కాబట్టి మౌనంగా ఉన్నాను. చివరికి వాళ్ళు నా కోసం వచ్చారు, మాట్లాడేవాళ్ళు. సో ఈరోజు ముస్లిం విద్వేషము, రేపు క్రిస్టియన్ విద్వేషము, రేపు ప్రగతిశీల భావాలు ఉన్న వాళ్ళపైన విద్వేషము, రేపు సమాజంలో అందరిపైన ఎవరైతే వాళ్ళందరిపైన విద్వేషాలు. సో మౌనం అనేది చాలా ప్రమాదకరం. అయితే మనం వ్యక్తులుగా వాయిస్ రేస్ చేయగలుగుతామంటే చేయలేదు. కాబట్టి సమిష్టిగా పౌర సమాజం తరఫున వాయిస్ రేస్ చేయాలి. పౌర సమాజంలో ఒక చైతన్యం కావాలి, పౌర సమాజం సంఘటితం కావాలి. ఇంకా ప్రతిపక్షాలు లేకపోతే ఆ పక్షం ఈ పక్షము పాత్ర పోషించే రోజులు పోయినాయి. కాబట్టి మీరు గమనించండి, భారత యొక్క సామాజిక చిత్రంలో వస్తున్న ప్రధానమైన మార్పు గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఎక్కడైనప్పటికీ కూడా ప్రజలు ప్రభుత్వాలు తీసుకొస్తున్న విధానాలను ప్రతిపక్షాలు రాజకీయ పార్టీలు ఎదిరించడం లేదు. దాని వరకు వాళ్ళు ప్రజలను సమీకరించే ప్రయత్నం చేయడం లేదు. ప్రజలంతా ప్రజలే వాళ్ళంతా వాళ్ళ సంఘటితమయ్యి చొరవ తీసుకొని ఏ నాయకుడు ఉన్నా లేకపోయినా, ఏ రాజకీయ పార్టీ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ప్రజలు ముందుకు వస్తున్న సందర్భాలు జరుగుతుంది. కప్పట్రాల విషయంలో కూడా ఏ రాజకీయ పార్టీ దాని నాయకత్వం వహించలేదు, ప్రజలు సంఘటితమై ముందుకు వచ్చారు. లేదంటే రైతుల ఉద్యోగం తీసుకుని రైతులు సంఘటితమై ముందుకు వచ్చారు. ఆర్జీకర్ దీంట్లో కూడా జూనియర్ డాక్టర్స్ వాళ్ళేమో పొలిటికల్ పార్టీ కాదు, ఏ ప్రభుత్వ నాయకులు కూడా లేరు, ముందుకు వచ్చారు. సో భారత రాజకీయ సామాజిక ఈ మార్పులలో ఒక ప్రధానమైనది ఏమంటే ఈ సోకాల్డ్ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, వాట్ ఎవర్ మేబీ వెదర్ అపోజిషన్ పార్టీ ఆర్ సోకాల్డ్ లెఫ్ట్ పార్టీలు, వాళ్ళు ఈరోజు ప్రజల తరఫున నిలబడి ప్రజల సమస్యల పైన సంఘటితం చేసి ప్రభుత్వ విధానాలపైన, సమాజంలో వస్తున్న పరిణామాలపైన ఒక పోరాటాన్ని, కృషిని కొనసాగించే పాత్రను కోల్పోతూ సంకుచితమైన ఎన్నికల ప్రయోజనం, ఆ ఈక్వేషన్స్
అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్తో ఎన్నికల రాజకీయ పరిధిలో మాత్రమే పరిమితం అయిపోయింది. ప్రజాక్షేత్రం నుంచి పూర్తిగా దూరం అయిపోయింది. అందులో ఎవరు బాగా రాణిస్తే వాళ్ళు అధికారులు. నువ్వు బాగా మతాలను రెచ్చగొడితే పోలరైజేషన్ బాగా జరుగుతుంది కాబట్టి నీకు ఎన్నికల ఛాన్స్ లేదు. లేదంటే ఒక ప్రాంతంలో కులాన్ని బాగా పోలరైజ్ చేయగలిగితే ఎన్నికల ఛాన్స్ లేదు అనే రాజకీయాలకు పరిమితమైన ఈ పరిస్థితుల్లో వాళ్ళ నుంచి మనం ఏమీ ఆశించాలి. ఎవరైనా కానీ ప్రజల సమస్యల తరఫున నిజాయితీగా నిబద్ధంగా నిలబడి పోరాడే ఒక రాజకీయ పార్టీ వస్తుందనే విషయానికి సంబంధించి ప్రజల్లో ఈరోజు విశ్వాసం లేదు. అలాంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి అల్టిమేట్గా అది 5th స్టేట్ అనొచ్చో లేదో తెలియదు కానీ సో ఆల్ 4 స్టేట్స్ అనేది తన పాత్రను కోల్పోతున్న ఈ పరిస్థితుల్లో సివిల్ సొసైటీ యొక్క రోల్ అనేది అనుకున్న ముందుకు వచ్చింది. ఇక్కడ ఎవరు పేరు మోసిన వాళ్ళు ఎవరు లేరు, ప్రఖ్యాతమైన వాళ్ళు ఎవరు లేరు, ఏ రాజకీయ నాయకుడు లేరు, ఏ రాజకీయ పార్టీ లేదు. అయినప్పటికీ కూడా సివిల్ సొసైటీ పూనుకుంటే సంఘటితమైతే తప్పకుండా సమాజంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే దాని కొరకు మిత్రులు చెప్పినట్లు యంగ్ జనరేషన్ కేంద్రం చేస్తుంది. మన తరం మీద ఒక బాధ్యత ఉంది అనే విషయం. మనకంటే ముందు తరాలకు ఆ బాధ్యత నిర్వర్తించి మహోన్నతమైన స్వతంత్ర పోరాటాలు నిర్వహించి ఒక ప్రజాస్వామ్య సెక్యులర్ సామ్యవాదం అని రాసుకున్నాం కానీ ఆ సామ్యవాదం ఎంతవరకు అది పక్కన పెట్టినా కనీసం సెక్యులర్ ప్రజాతంత్ర సమాజాన్ని నిర్మించాలనే కాంక్షతో మన స్వతంత్ర పోరాటం జరిగింది. ఆ తరం తమ పాత్రను పోషించారు, ఈ సమాజాన్ని మనకి ఇచ్చారు. ఈ సమాజం ఈరోజు ఈ విధంగా తయారవుతుంది. ఈనాటి తరం రేపు భావి తరాలకు ఎలాంటి సమాజాన్ని మనం అందించబోతున్న విషయంలో మాత్రము సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో ఈరోజు పౌర చైతన్య వేదిక కృషి రాజకీయ అభిప్రాయాలు రకరకాలు ఏమున్నప్పటికీ కూడా మనకు ఇట్లాంటి విశాల వేదిక మీద అందరూ సంఘటితం కావాల్సిన అవసరాన్ని మాత్రం పరిస్థితి చాలా కోరుకుంటుంది. దానికి మీరందరూ కూడా సహకరిస్తారు. ఈ కృషిలో మాతో పాటు మీరు పాత్రలు కొందరు ఎక్కువ యాక్టివ్గా చేయొచ్చు, కొంతమంది ఎక్కువ చేయలేకపోవచ్చు. కొంతమంది సలహాలు సూచనల ద్వారా ఎంత మంచి సలహాలు ఇచ్చారు ఎట్లా వర్క్ చేయాలని సంబంధించి. ఆ విధంగా ఈ కృషిని ముందుకు కొనసాగించడానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈరోజు మీతో నా అభిప్రాయాలు పంచుకోవడానికి అవకాశం కల్పించేది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.